హాయ్ అండి. మీకు మీకుండే సమస్యలు తీరుతాయా? బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎప్పుడు తీరిపోతాయి? మీకు ఎటువంటి మంచి లైఫ్ అనేది రాబోతుంది? ఆ యూనివర్స్, ఆ డివైన్ నుంచి ఏంటి సందేశం? అడిగేద్దాం. 2 కార్డ్స్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. మీకు నచ్చిన కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2. మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అలాగే పాజిటివ్ ఎనర్జీస్ మీకు క్లైమ్ కావాలని మనసులో అనుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. పేజ్ ఆఫ్ వాండ్స్ తప్పకుండా మీరు అనుకోండి జరుగుతుందండి. ఎస్ కార్డ్ ఇది. మీకు తప్పకుండా జాబ్ గురించి ఆలోచిస్తుంటే ఆ జాబ్ అనేది రాబోతుంది త్వరలోనే. ఏవైనా కోర్టు సమస్యలు అలాంటివి ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉంటే కూడా తప్పకుండా నెరవేరిపోతాయి. మీకు న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. న్యూ ప్రొఫెషన్ అంటే న్యూగా ఎర్నింగ్‌లోకి స్టార్ట్ కాబోతున్నారు. సంపాదనలోకి అడుగు పెట్టబోతున్నారు. తప్పకుండా సక్సెస్ అనేది ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. తప్పకుండా మీకు ఈ సంవత్సరం చాలా బావుంటుంది. ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మీకు మంచి బ్లెస్సింగ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారు. మీ మనసులో ఏ కోరికన్నా ఉండే అది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. బిజినెస్ కావచ్చు, లేకపోతే జాబ్ కోసం కావచ్చు, అన్వేషణ, మ్యారేజ్ కోసం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. యెస్ అని వచ్చిందండి. ఓకేనా? సెకండ్ కార్డ్ చూద్దాం. 4 ఆఫ్ కప్స్. ఇది నో కార్డ్ అండి. అంటే కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి. కొంచెం ఎంత ఉన్నా కూడా లేదు, లేదు, లేదు అనుకుంటూనే ఉంటారు. అసంతృప్తి ఇది. నెంబర్ 2 కార్డ్. అంటే వీళ్ళ మనస్తత్వం వీళ్ళకి బాగుంటుంది. అన్నీ ఉన్నాయి వీళ్ళకు లైఫ్‌లో. ఏది బాధ లేదు. కానీ ఏదో నాకు లేదు. నాకది జరగలేదు, ఇది జరగలేదు, ఇంకా జరిగింటే బావుండు గదా! ఇంకా బాగుండింటే బావుండు గదా! అని థింక్ చేసే మనస్తత్వం. కాబట్టి మీరనుకోండేవి కొంచెము అంత తొందరగా ఫలించవు. ఇది అలాంటి మెంటాలిటీ అనేది చేంజ్ చేసుకోవాలి మీరు. హ్యాపీగా ఉండాలా, పాజిటివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా. అప్పుడే మీకు బావుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం మీ మీరనుకోండి జరగాలి అనుకుంటే అలాంటి థింకింగ్‌తో ఉండాలి. నలుగురితో కలిసిపోవాలి. నలుగురితో నాకుండేది చాలు అనే సంతృప్తి ఉండాలి. సంతృప్తి అలవాటు చేసుకోండి. మీకన్నీ సక్సెస్ అవుతాయి. మీరనుకోనివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇది ప్రస్తుతం మాత్రం ఇది నో కార్డ్. నో. ఇంకా కొంచెం డిలే అవుతుంది. పూర్తిగా జరగదు అని కాదు, డిలే అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ వెంటనే జరగదు. కానీ కొంచెం డిలే అవుతుంది. ఓకేనా? నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకే. థ్యాంక్ యూ.